అలాగని తీసుకున్నాక మనకి రావాలా అని కాదు. అది ఆప్షనల్ అనమాట. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఉంటారండి. మిడిల్ క్లాస్ పర్సన్ ఏదో సమ్ ప్రాబ్లమ్ వచ్చింది. ఆయనకి అర్జెంట్‌గా ఎందుకు హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి గైస్. మీ అందరికి తెలిసిందే కదా! వయసుతో సంబంధం లేకుండా ఎన్నో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్లి జాయిన్ అప్పుడు సమ్ గ్యాస్ పెయిన్‌లా వచ్చి హార్ట్‌కి ఇష్యూ అవ్వడం, స్టంట్ ఎయడం ఇలా మినిమమ్ 1,00,000 లేకుండా అస్సలు బయటికి రావట్లేదండి. 1,00,000 పెట్టాల్సిందే. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ అండి. ఆయనకి జాబ్ ఉంది. ఆ జాబ్ ఈఎంఐలో కట్టుకుంటున్నాడు. సో, మిడిల్ క్లాస్ పర్సన్. ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఆ జాబ్ మీద డిపెండ్స్ అంతా. ఆయన ఫుడ్డు, ఆయన ఫ్యామిలీ మొత్తం. ఆయనకిప్పుడు కష్టం వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? అప్పో లేకపోతే గోల్డ్ తాకట్టు పెట్టని తెచ్చి తన ఆహ్, గోల్డన్నా తాకట్టు పెట్టి తెచ్చి తను ఆ మనిషిని బతికించుకోవడం. మనిషి బతకడం ఇంపార్టెంట్ గానీ ఇవన్నీ కాదు కదా! సో, ఆ టైంలో ఏమీ ఆలోచించరు. మీరైనా, నేనైనా ఎవ్వరు. మనకి ఎవరైతే పేషెంట్ ఉన్నారో హెల్తీగా, హ్యాపీగా బయటికి రావడం కావాలి. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం లక్షలు, లక్షలు తేయలేమండి. సో, ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ అనేది మీ జీవితాన్ని మార్చేస్తుంది. అంటే తీసుకున్నాకే రావాలని